ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పేరును అధికారికంగా ప్రకటించారు సీఎం చంద్రబాబు. మంత్రులకు శాఖలు కేటాయిస్తూ పవన్ కు డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక శాఖలు అప్పగించారు. ముఖ్యంగా పాలనలో పవన్ భాగస్వామ్యాన్ని పెంచేలా జనసేనాని కోరుకునే శాఖలని అప్పగించడం విశేషంగా చెబుతున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు సీఎం చంద్రబాబు. మంత్రులకు శాఖలు కేటాయింపు ఉత్తర్వుల్లో పవన్ పేరును డిప్యూటీ సీఎంగా ప్రస్తావించారు. దీంతో పవన్ కళ్యాణ్ కు అధికారికంగా డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టినట్లయింది. ఏపీలో కూటమి విజయంలో ప్రముఖ పాత్ర పోషించిన పవన్ కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని అంతా అనుకున్నా ఆయనకు కేటాయించే శాఖలపైనే అందరిలో ఉత్కంఠ ఉండేది. ఇప్పుడు శాఖల కేటాయింపు పూర్తి కావడం, పవన్ కోరుకున్నట్లు గ్రామీణ ప్రజలు, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే శాఖలను ఆయనకు కేటాయించడంపై సంతృప్తి వ్యక్తమవుతోంది. పవన్ హోదాకు తగిన గౌరవం ఇచ్చారని జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉండగా ప్రస్తుతం పవన్ ఒక్కరికే డిప్యూటీ హోదా ఇచ్చారు చంద్రబాబు. పవన్ తో మిగిలిన ఏ మంత్రికి సమాన హోదా ఇవ్వకపోవడం జనసేనాని ప్రాధాన్యాన్ని తెలియచేస్తోంది. ఇప్పటి వరకు 3 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు తొలి 2 సార్లు తన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రులుగా ఎవ్వరినీ నియమించలేదు. కానీ 2014 ఎన్నికల్లో మాత్రం తనతో పాటు 2 నేతలు డిప్యూటీలుగా ఉంటారని హామీ ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారమే కాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్ప, బీసీ వర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తికి డిప్యూటీ సీఎంగా హోదా ఇచ్చారు. కానీ ఈ ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడి పోటీ చేసిన ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం ప్రస్తావన తేలేదు. కానీ పవన్ గేమ్ చేంజర్ గా నిలవడం, కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించడంతో పవన్ డిప్యూటీగా ఉంటారని అనధికార ప్రచారం జరిగింది. కూటమి ఏర్పాటులో తనదైన పాత్ర పోషించిన పవన్ ఇప్పుడు ప్రభుత్వంలోనూ క్రియాశీలకంగా మారారు. తనతో పాటు మంత్రివర్గంలో చేరిన జనసేన మంత్రులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు పవన్. జనసేనలో నెంబర్ 2 లీడర్ గా మంత్రివర్గంలో చేరిన నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ అప్పగించారు. ఇక మరో మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ కు పర్యాటక, సినిమాటోగ్రఫీ కేటాయించారు. మొత్తంగా జనసేనకు కేటాయించిన 3 మంత్రి పదవులకు కీలక శాఖలే కేటాయించినట్లయింది. పేద ప్రజల జీవితాల్లో మార్పు తెస్తాను అని, అవినీతి రహిత పాలన అందిస్తాను అని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పేద ప్రజలు ఎక్కువగా జీవించే గ్రామీణ ప్రాంతాలకు సేవ చేసే అవకాశం దక్కించుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు గ్రామీణ తాగునీటి సరఫరా, అటవీ ప్రాంతాల అభివృద్ధి వంటివి పవన్ పర్యవేక్షణలో ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో గ్రామీణుల కష్టాలను స్వయంగా చూసిన పవన్ ఇప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తీసుకోబోయే చర్యలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అవినీతి ఎక్కువగా జరిగేందుకు వీలున్న రూరల్ బ్యాక్గ్రౌండ్ డిపార్ట్మెంట్ను పవన్ కు ఇవ్వడం వల్ల కరప్షన్ ను కంట్రోల్ చేసే వీలుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంత డబ్బుతో సేవ చేసే పవన్ గ్రామీణ, అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేసి తనదైన మార్క్ వేయాలని జన సైనికులు కోరుతున్నారు.